ఇక అది నెక్స్ట్ టాపిక్ ఉంటుంది కదా, అది పార్టీ అధిష్టానం వాళ్ళు చూసుకుంటారు. ఆశించడం ఎప్పుడు ఉంటుంది కామనే, వాళ్ళు ఎప్పుడైనా ఇస్తారని ఆశించడమే తప్పి వాళ్ళు చూసుకుంటారు. మిగతా అన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారైనా, పిసిసి ప్రెసిడెంట్ గారైనా, పార్టీ కానీ అధిష్టానం కానీ నా విషయంలో కన్సర్న్గా ఉన్నారు. సరైన సమయంలో సరైన అవకాశం కల్పించేందుకు అవకాశం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, పని చేయడం వరకే నా పని చూసుకునే పని మా పెద్దోళ్ళు చూసుకుంటారు. కాబట్టి దాని విషయంలో ఆ రోజే 2023 నేను డిక్లేర్ చేసిన పార్టీ నిర్ణయాన్ని శిరసావించడం మాత్రమే అద్దంకి దయాకర్ ఒక కార్యకర్తగా చేసే పని. ఏ పని పార్టీ పురమాయించినా ప్రభుత్వం చెప్పిన ఆ పార్టీ పని పట్ల, ప్రభుత్వ పని పట్ల నిబద్ధతతో పనిచేయడం అద్దంకి దయాకర్ విధి. ఇప్పుడు అది నాకు తెలిసి దేశవ్యాప్తంగా మొట్టమొదటి రాష్ట్రం ఇది. వర్గీకరణ సంబంధించి చట్టం చేసిన రాష్ట్రం మొట్టమొదటి. ఆంధ్రప్రదేశ్ కూడా ఈ విషయంలో ముందు చంద్రబాబు నాయుడు గారే ఉన్నా కూడా ఇప్పటివరకు అక్కడ ఉలుపు లేదు, కదలిక లేదు. ఇక్కడ రెండు వర్గాల మధ్యన ఘర్షణను నివారించే ప్రయత్నం చేస్తూ ముఖ్యమంత్రి గారు చేసే పని ఏదైతే ఉందో దాన్ని సమర్థించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియగా ఉన్న పరిస్థితుల్లో ఎస్సీ వర్గాలు విడిపోవద్దు, విడిపోయిన తర్వాత కూడా ఆంధ్ర తెలంగాణ విడిపోయినాక ఎట్లా కలిసి ఉన్నారో దీని తర్వాత కూడా కలిసి ఉండాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అది పార్టీ విధానం కాబట్టి దాన్ని అనుసరించాల్సిన బాధ్యత అందరికీ ఉన్నది. ఆ విషయంలో మందకృష్ణ గారు కూడా ఈ మధ్య కలిసిండ్రు ముఖ్యమంత్రి గారిని. ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవచ్చు అంతే. దానివల్ల రేపు మంచిగా ఇరు వర్గాలు కలిసి ఉండే ఒక ప్రక్రియకే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ కుల జనగణన కానీ ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎవరిని దూరం చేసుకోవడానికి ఒక కుట్రపూరితంగానో లేకపోతే ఉద్దేశపూర్వకంగానో ఒకరికి మేలు ఒకరికి నష్టం చేసే ప్రక్రియ చేయదు.